తెలంగాణ జనులారా, సర్పంచి ఎన్నికలు వచ్చినవి జనులారా, మేలుకో నా పల్లె జనులారా. పైసతో నీ ఓటుకు గాలం వేస్తారు, మందు పోసి నిన్ను మాయ చేస్తారు. 5 ఏళ్ళు నిన్ను బానిసను చేసి ఆడిస్తారు. నీ ఊరి సంపదను దోచుకుంటారు. మేలుకో జర మేలుకో, వందనమో వందనము నా తెలంగాణ జనులారా, సర్పంచి ఎన్నికలు వచ్చినవి జనులారా, మేలుకో నా పల్లె జనులారా. వర్గ పోరులో పల్లెలు నలుగుతున్నవి. ఊర్లో ఉండే వారిని ఎన్నుకోవాలి. చదువుకున్న వ్యక్తికి పట్టం కట్టాలి. ఇవాళ మరి తాండవాసి అయినటువంటి మోజీరామ్ గారు, ఆయన ఒక సామాజిక కార్యకర్త, మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంలో చురుకైన కార్యకర్త, మరి మాజీ మండల ప్రధాన కార్యదర్శి. మరి వారు అనుకోకుండా మరి స్వర్గస్థులైనారు. ఆయన ఒక కోరిక ఉండే, ఎప్పుడు చెప్తా ఉంటుండే, అన్నా నేను ఎప్పుడైనా అవకాశం వస్తే నాకు గంగారాం తాండకు సర్పంచ్గా మీరు చేయండి అనే కోరిక ఉండే. పాపం ఎంతో కష్టపడ్డాడు, మరి భార్యను కూడా పోగొట్టుకున్నాడు. మరి చివరకు తాను కూడా మరి అన్ఫార్చునేట్లీ మరి దేవుడు ప్రతి మనిషి పుట్టినప్పుడు గిట్టక తప్పడు, కానీ కొన్ని అనుకోకుండా జరగడం వలన దాన్ని మనం చింతిస్తూ మరి వారికి వారి కుటుంబానికి మరి మన గౌరవ ఎమ్మెల్యే తరఫున మన తరఫున మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మరి వారు స్వర్గస్థులైనారు. మరి వారు కూడా ఇక్కడ వారి 2 కుమారులు, కోడళ్ళు, మన్మల కూడా వారి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని, మరి ఈ తాండ మీద కూడా ఆయన యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, మరి ఎన్నికలు వచ్చాయి, ఏది ఏమైనా ఎన్నికలు తప్పవు. మరి వారు మరి వాళ్ళ భార్య ఉంటే ఆమెనే మనం నిలబెట్టి బలపరిచే వాళ్ళం, కానీ ఆమె లేదు. కాబట్టి ఆయన పెద్ద కొడుకు భార్య అయినటువంటి సంగీత గారిని, మరి దిలీప్ కొడుకు, మరి చిన్న కొడుకు కూడా ఉన్నాడు. మరి వాళ్ళందరూ కలిసి మరి ఇవాళ గౌరవనీయులు మన శాసనసభ్యులు గారు డాక్టర్ భూపతి రెడ్డి గారు వారి యొక్క ఆదేశానుసారము మరి ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్ గారు మనమందరము ఇక్కడ అసెంబ్లీ అయి మరి ఇవాళ అధికారికంగా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తండ్రి గారు పోయారని మామగారు పోయారని ముందు లోయభరం ఉండొచ్చు, అయినా మనం తప్పదు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ మరి దిలీప్ భార్య మరి మోజీరామ్ గారి కోడలైనటువంటి సంగీత గారిని మరి గౌరవ ఎమ్మెల్యే గారు పూర్తి మద్దతుతో మరి ఇవాళ గెలిపించి, మరి 2 చదువుకున్న వాళ్ళు, దిలీప్ కూడా మంచి సివిల్ ఇంజనీర్, తమ్ముడు కూడా ఇంజనీరే. మరి అమ్మాయి కూడా రేపు ఈ తాండను గంగారాం తాండను నిస్వార్థంగా, మరి ఇక్కడ ఉన్నటువంటి అమ్మగారు మరి బలరాం గారు గతంలో సర్పంచ్ చేశారు. మరి మీరు కూడా వాళ్ళ తర్వాత ఇప్పుడు మేమందరం ఉన్నాము, ఇటు నవీన్ గౌడ్ కానీ మేమున్నాము. మరి తాండను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే ఒక ప్రణాళికతో ముందుకెళ్ళండి. మరి అదేవిధంగా తాండవాసులు కూడా మరి వీళ్లకు ఆశీర్వదించి ఖచ్చితంగా మరి ఓట్లేసి గెలిపించాలని. మరి సతీష్ కూడా మన పిల్లోడే. మరి మోజీరామ్ గారు ఉంటే మనం కూర్చుండి మాట్లాడే వాళ్ళము, టైం లేదు. నేను సతీష్ను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సతీష్ ఎవరైనా మనమే, మీరు ఇద్దరు కలిసి చేయండి. రేపు రాబోయే రోజుల్లో మరి ఎమ్మెల్యే గారితో మాట్లాడి
వేరే అవకాశాలు ఏదొచ్చినా నువ్వు యువకుడివి, ఏ అవకాశం వచ్చినా మరి ఖచ్చితంగా సతీష్ను కూడా మేము పార్టీ పరంగా మరి వారికి న్యాయం చేస్తామని, మరి అదేవిధంగా మరి మోజీరామ్ గారి యొక్క ఆశయ సాధన కోసం మనం ఇవాళ అందరము మరి పని చేయాలని, మన ఎస్టీలే ఓట్లు కావు, మరి విలేజ్లో కూడా ఓట్లు ఉన్నాయి. మరి విలేజ్ వాళ్ళు ఆయన పొద్దున్న లేవగానే మరి